హాయ్ వ్యూయర్స్. నేను మీ డాక్టర్ రామకృష్ణ స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ హైదరాబాద్. అయితే చాలామంది తరచుగా మన దగ్గరికి చాలామందొచ్చి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ తోటి బాధపడుతుంటారు. అంటే రెగ్యులర్‌గా పీరియడ్స్ రావు. 2 నెలలకి, 3 నెలలకి, 4 నెలలకి కానీ పీరియడ్స్ రావు. దాన్ని ఏమంటారంటే ఆ కండిషన్‌ని అమెన్నోరియా అని అంటారు. అంటే పీరియడ్స్ రాకపోవడం. సో, ఎలాంటి సందర్భాలలో మనకి పీరియడ్స్ అనేది రావడం జరగదు అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది మన దగ్గర పేషెంట్స్ వస్తుంటారు. అమ్మాయిలు వస్తుంటారు. ఈ మధ్యలో యంగ్‌స్టర్స్‌లో 21, 22, 23, 24 ఈ ఏజ్ గ్రూప్‌లో గూడా చాలామందికి ఈ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం. అసలు ఎలాంటి కండిషన్స్‌లో పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి? ఏ హార్మోన్‌లు హెచ్చుతగ్గులుంటే మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అనేది ఉంటది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పీరియడ్ ప్రాబ్లమ్‌తో సఫర్ అయితున్న వారికి హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యూర్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది హార్మోన్ టాబ్లెట్లు వేసుకుంటే నేను వెయిట్ ఎక్కువైపోయినా సార్, లేకపోతే లావు ఎక్కువైపోయినా సార్, లేకపోతే ఈ మీసాలు గడ్డాలు వచ్చినట్టు అనిపిస్తున్నాయి సార్, లేకపోతే కొంతమంది ఏమంటారు అనంటే చెమట ఎక్కువ వచ్చేస్తుంది, దుర్వాసన ఎక్కువ వస్తుంది, డల్‌గా అనిపిస్తుంది, ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా సార్ అని ఇట్లా రకరకాల క్వెషన్స్ అడుగుతుంటారు. సో, హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల ఈ పీరియడ్స్‌ని ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా నార్మల్ ఎట్లా చేసుకోవచ్చు, దాంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకుంటే మనము పీరియడ్స్ రెగ్యులర్‌గా తెచ్చుకోవచ్చు అనేది మనం చూద్దాం. మెయిన్‌గా ఏంటి అనంటే గుర్తుపెట్టుకోండి, పీరియడ్స్ ఎప్పుడు ఇర్రెగ్యులర్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, పీసీఓడీ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అయితున్నప్పుడు మనము పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, అలిగోమెనోరియా అనేది చూస్తూ ఉంటాము. ఇంకొకటి పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఇంకా గ్రూప్ ఆఫ్ కంప్లెయింట్స్ అన్నిటిని కలిసి పీసీఓఎస్ అని అంటారు. అలాంటి కండిషన్స్‌లో గూడా మనము హా ఈ హార్మోన్స్ అసమతుల్యత వల్ల మనము ఏంటి అనంటే ఈ అమెన్నోరియా అనే కండిషన్‌ని చూస్తూ ఉంటాము. ఫైబ్రాయిడ్స్ కండిషన్‌లో గూడా మనము ఏంటి అనంటే ఈ అమెన్నోరియా అనేది జూస్తుంటాము. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ పీసీఓడీ అనేది మనం తరచుగా జూస్తుంటాం. హషిమోటోస్‌లో గాని, ఇంకా రకరకాల కారణాల వల్ల మనము ఈ అమెన్నోరియా అంటే పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉండకపోవడం, 2, 3 నెలలైనా పీరియడ్స్ రాకపోవడం అనేది జూస్తుంటాం. సో, పీరియడ్స్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిందేందంటే హార్మోన్‌లు. ప్రొజెస్ట్రాన్ అని, ఈస్ట్రోజన్ అని, ప్రొలాక్టిన్ అని, తర్వాత ఎల్‌హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్ అని, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని, ఇవన్నీ హార్మోన్స్ ప్రాపర్‌గా ఉంటేనే మన శరీరంలో మనకి పీరియడ్స్ అనేటివి రెగ్యులర్‌గా వస్తాయి. ప్రప్రథమంగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉండడానికి కారణం ఏంది అనంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమైతది అనంటే మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావడం అనేది తరచుగా చూస్తూ ఉంటాము. ఇంకొకటి లుటినైజింగ్ హార్మోన్ ఎల్‌హెచ్, ఇంకొకటి ఎఫ్ఎస్‌హెచ్. ఇవి గూడా హెచ్చుతగ్గులు అంటే ఎక్కువ తక్కువ ఉండడం వల్ల, ఇంబాలెన్స్ ఉండడం వల్ల గూడా మనము పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉండడం అనేది జూస్తుంటాము. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ మెయిన్‌గా ఫీమేల్ హార్మోన్స్ అండి. ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్. ఈ హార్మోన్‌లు కరెక్ట్‌గా అంటే ఎంత ఉండాలో అంత ఉండడం వల్లనే ఈ హార్మోన్‌లు ఒకవేళ ఈస్ట్రోజన్ అని, ఇంకా ప్రొజెస్ట్రాన్ హార్మోన్‌లు చాలా తక్కువ ఉన్నాయనుకోండి, మనము ఈ పీరియడ్స్ రెగ్యులర్‌గా రాకుండా అమెన్నోరియా అనే కండిషన్‌ని అంటే పీరియడ్స్ రాకుండా ఉండడం చూస్తుంటాం. గుర్తుపెట్టుకోండి, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇవి నార్మల్‌గా ఉండాలి, మంచిగా ఉండాలి. లేకపోతే ఈ హార్మోన్స్ తక్కువ ఉంటే గూడా మనకేమైతది అనంటే పీరియడ్స్ రెగ్యులర్‌గా రావు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ప్రొలాక్టిన్ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఓవ్యులేషన్ అంటే అన్నం విడుదల ఇది కరెక్ట్‌గా ఉంటేనే ప్రొలాక్టిన్ హార్మోన్ కరెక్ట్‌గా ఉంటేనే మనకి ఓవ్యులేషన్ అనేది కరెక్ట్‌గా జరుగుతుంది. పీరియడ్స్ అనేటివి వస్తాయి. సో, ఒకవేళ ప్రొలాక్టిన్ హార్మోన్ గూడా మనకేమన్నా తగ్గిపోతే ఆటోమేటిక్‌గా ఏమైతది అనంటే మనకి పీరియడ్స్ రాకుండా ఉండడం అనేది తరచుగా చూస్తుంటాం. సో, ఈ ప్రాబ్లమ్స్ అంటే 5 హార్మోన్‌లు గుర్తుపెట్టుకోండి. టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, లుటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇంకొకటి ఆరోది ప్రొలాక్టిన్. ఈ హార్మోన్స్ కరెక్ట్‌గా ఉంటేనే ఇంకొకటి ఏఎంహెచ్. ఈ హార్మోన్స్ కరెక్ట్‌గా ఉంటేనే మనకు పీరియడ్స్ అనేది రావడం జరుగుతుంది. సో, పీసీఓడీ కండిషన్స్‌లో అయినా గాని, థైరాయిడ్ కండిషన్స్‌లో ఏమైతదంటే ఇవి డిస్టర్బ్ అయిపోతాయి. ఇవి డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అనంటే అమెన్నోరియా అంటే పీరియడ్స్ రాకుండా ఉండడం అనేది జరుగుతుంది. సో, దీనిలో హోమియోపతి ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? హార్మోన్స్ ఏం తీసుకోకుండా మనము హోమియోపతి ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీన్ని ఎట్లా క్యూర్ చేసుకోవచ్చు? హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉన్నాయండి. సో, హోమియోపతి మెడిసిన్స్ వాడేటప్పుడు
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌నైనా సంప్రదించండి. మీకు ఈ హోమియోపతి మెడిసిన్స్ మీద ఏమైనా డౌట్ ఉంటే మా కింద నెంబర్ స్క్రోల్ అవుతది. ఆ నెంబర్‌కి కాల్ చేసి అయినా గానీ తెలుసుకొని ప్రాపర్‌గా హోమియోపతి మెడిసిన్ వాడినట్టయితే మీరు ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉండడం వల్ల ఏమైతే వెయిట్ గెయిన్ అయితారో, ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ అయితారో, ఏదైతే హిర్సుటిజం అంటారో అంటే అన్‌వాంటెడ్ హెయిర్ గ్రోత్ డెవలప్ అవ్వడము, వెయిట్ గెయిన్ డెవలప్ అవ్వడము, సో, డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్ అరౌండ్ ద బెల్లీ, అరౌండ్ ద థైస్ ఇదంతా ఎక్కువ అవ్వడము, ఇదంతా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో? పల్సటిల్లా అని ఒక మెడిసిన్ ఉందండి. పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్‌కి ఎక్స్ట్రార్డినరీగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇంకొక మెడిసిన్ లాక్టసిస్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. అది కూడా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్‌కి ఎక్స్ట్రార్డినరీ మెడిసిన్. మూడోది క్రోటాలస్ హారిడస్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఇంకొకటి క్రోటాలస్ కాస్కవిల్లోజా అని ఒక మెడిసిన్ ఉంటుంది. అలాగే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్‌కి మనకి ఏంటి అనంటే సైక్లమిన్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఇంకొకటి నాట్రమ్యూర్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఇంకొకటి సేపియా అనే ఒక మెడిసిన్ ఉంటుంది. ఇంకొకటి ఇగ్నీషియా అనే ఒక మెడిసిన్ ఉంటుంది. ఇంకొకటి సాబడిల్లా అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హోమియోపతి మెడిసిన్స్ అండి. ఇంకొకటి జెనోషియా అశోకా అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఇట్లా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్‌కి చాలా మెగ్నీషియం కార్బని చాలా మెడిసిన్స్ ఉంటాయి. నాట్రమ్యూర్ అని ఇట్లా రకరకాల మెడిసిన్స్ ఉంటాయండి. తూజా అని ఇట్లా చాలా మెడిసిన్స్ మనము ఈ మెడిసిన్స్ కరెక్ట్‌గా మనము మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు, మన ఆహారపు అలవాట్లు, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, దాని తర్వాత మన జనరల్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని అసలు మెడిసిన్ ఇచ్చినట్టయితే కంప్లీట్‌గా రూట్స్ నుంచి క్యూర్ అయ్యి మన హార్మోన్స్ ఏవైతే ఇంబాలెన్స్ అయ్యి ఉంటుందో అవి నార్మల్ అయ్యి స్టెప్ బై స్టెప్ నార్మల్ అయిపోయి ఆటోమేటిక్‌గా పీసీఓడీ కండిషన్ ఉన్నా, ఫైబ్రాయిడ్స్ అనే కండిషన్ ఉన్నా, లేకపోతే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, మెనోరేజియా అంటే ఎక్కువ బ్లీడింగ్ కావడం గానీ, తక్కువ బ్లీడింగ్ కావడం గానీ, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కావడం గానీ, 3 నెలలు, 4 నెలలు పీరియడ్స్ రాకుండా ఉండడం గానీ, ఇలాంటి అన్ని కండిషన్స్‌కి మనకి ఈ మెడిసిన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా పనిచేస్తుంది. కానీ మీరు దగ్గరలో ఉన్న మంచి డాక్టర్‌నైనా, లేకపోతే మమ్మల్నైనా కింద నంబర్‌కి కాంటాక్ట్ చేసి, మీకు ఎలాంటి సింప్టమ్స్ ఉన్నాయి, ఎందువల్ల రాట్లేదు అనేది తెలుసుకొని, హార్మోన్స్ టెస్ట్ చేయించుకొని, తద్వారా మనం మెడిసిన్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ అమెనోరియా అంటే పీరియడ్స్ లేని సమస్య అసలు నెలల తరబడి, సంవత్సరాల తరబడి పీరియడ్స్ రానోళ్ళకి గూడా పీరియడ్స్ వచ్చేలాగా హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్‌గా క్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. థాంక్స్ అండి.